అందరికీ జై శ్రీరామ్. భారతదేశం ఇంత డెవలప్ అయిందే, ఆడపిల్లలు చక్కగా చదువుకొని అభ్యున్నతి సాధించి విమానాలు కూడా నడుపుతున్నారే, రాకెట్లు వేసుకొని చంద్రమండలానికి కూడా వెళ్ళిపోతున్నారే. కానీ కొందరు బుద్ధులు మాత్రము పరమ దరిద్రంగా ఉంటాయి, మారట్లేదు. వీళ్ళ నీచపు దరిద్రపు బుద్ధుల వలన, భావజాలం వలన ఆడపిల్లలు పాడైపోతున్నారు, చచ్చి కూడా పోతున్నారు. ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళందరూ కూడా గురువుల స్థానంలో ఉండడము మన దురదృష్టం, అది మన దరిద్రం అన్నమాట. ఈ దిక్కుమాలిన వాళ్ళు సాటి మహిళలే అయి ఉండడము ఇంకా కర్మ ప్రారంధం అనుకోవాలన్నమాట. ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళందరూ కూడా ఏమి ఒరగబెట్టాలనో, సమాజాన్ని ఏం బాగు చేయాలనో టీచర్లు లెక్చర్స్ అవుతున్నారో భగవంతుడికే తెలియాలి. ఈ మధ్య రీసెంట్గా సికింద్రాబాద్ వెస్ట్ మ్యారేడ్పల్లి ఘటన అందరికీ తెలిసిందే, కానీ దాని గురించి మాట్లాడకుండా మాత్రం ఉండలేకపోతున్నాను. నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయాన్ని చూసేసి. ఆ అమ్మాయి వర్షిని ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉంటుంది కదా, ఇంటర్ కాలేజ్లో ఆ అమ్మాయి చదువుతుంది అనమాట. ఒకరోజు కాలేజీకి మొన్న లేట్గా వెళ్ళిందట. కాస్త ఇంగ్లీష్ టీచర్ అట, ఆవిడ పేరు మధుర. ఎందుకు వచ్చావు లేట్గా కాలేజ్కి అని అడిగింది. నాకు పీరియడ్స్ కొంచెం బాగాలేక ఎట్లా కొంచెం లేట్గా వచ్చాననేసి చెప్పింది ఆ అమ్మాయి. కాలేజ్ అంటే ఆడపిల్లలు మగపిల్లలు చదువుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ ముందు పట్టుకొని నీకు పీరియడ్స్ నాటకాలు ఆడుతున్నావా, ఏది చూపించు నీకు పీరియడ్స్ అయితే అని అడిగింది. ఈమె మనిషా దున్నపోతా నాకైతే అర్థం కావడం లేదు. పీరియడ్స్ అయితే చూపిస్తారా ఎవరైనా? ఈవిడికి పీరియడ్స్ వచ్చినప్పుడు పబ్లిక్లో అందరికీ చూపించిందా? అడగొచ్చిన ఉపాధ్యాయ స్థానంలో, గురువు స్థానంలో ఉండి పనులు గురువులు రోజు రోజుకు దిగజారిపోతున్నారండి. గురువు స్థానము చాలా పవిత్రమైనది. మనకి భారతీయ సాంప్రదాయంలో పిల్లలకి ఆరంభంలో నేర్పించే విషయాలు ఒకటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ లేదా గురుదేవోభవ, ఆ తర్వాత అతిథి దేవోభవ. భగవంతుడితో సమానం జన్మనిచ్చిన తల్లి, ఈ శరీరం రావడానికి కారణమై పెంచి పోషించే తండ్రి, మనకి విద్యా బుద్ధులు నేర్పించి మనల్ని సంస్కరించే గురువు దైవంతో సమానం అనేసి భారతీయ సాంప్రదాయంలో ప్రాథమికంగా పిల్లలందరికీ నేర్పుతారు. ఏ దేశంలోనూ లేని ఒక ఇంత గొప్ప ఆచరణ, అలవాటు, నాగరికత మన దేశంలో ఉంది. నీకు విద్యా బుద్ధులు నేర్పించే గురువుని దైవంగా చూసి నమస్కరించు. బయట చాలా దేశాల్లో గురువుని పేర్లు పెట్టి పిలుస్తారు తెలుసా? ఇక్కడ ఎప్పటికీ గురువుని పేరు పెట్టి పిలిచే సాహసం ఈనాటికి కూడా పిల్లలు చేయరు. భౌతికమైన విద్యలు నేర్పుతున్నా, ఆధ్యాత్మిక విద్య నేర్పుతున్నా సరే. అలాంటి ఒక గురువు స్థానంలో పనికి మాలిన వాళ్ళు, లేకి వాళ్ళు, నీచమైన వాళ్ళు, దగాకోర్లు, ఏమాత్రం మేనర్స్ లేని వాళ్ళు, అసలు శీలం లేని వాళ్ళు, అసలు ఏమీ చదువుకొని అజ్ఞానంగా ఒక లేఖి తరహాగా ఉండేవాళ్ళు కూడా ఇలా ప్రవర్తించరు. ఇట్లా దిగజారి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు గురువులు ఎలా అయ్యారు, వీళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు, కాలేజీల్లో ఆ పిల్లలకి విద్య నేర్పించే ఒక స్థానంలో వీళ్ళని ఎలా పెట్టారో అర్థం కావడంలా. పీరియడ్స్ వస్తే ఏది నాకు చూపించు అని అడిగిందట ఈ టీచర్. ఆ పిల్లకి ఎలా ఉంటుంది, అది మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, కాస్త ఆకర్షణలు ఏర్పడి తెలిసి తెలియని వయసు అనమాట. ఎవరన్నా వింటారేమో అని అనుకుంటారేమో అనేసి తొందరగా ఒక భయానికి, ఉద్వేగానికి, మానసిక సంఘర్షణకి లోనయ్యే టీనేజ్ వయసు కదండి. ఇంటర్ అంటే ఎంత వయసు ఉంటుంది? 16, 17, 18 ఏళ్ల లోపల పూర్తి చేస్తారు. ఆ వయసు ఎలాంటి వయసు? అసలుకి ఆ ఏజ్ పిల్లలతోటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీళ్ళకి తెలియదు. ఆ అమ్మాయిని పెట్టుకుని పీరియడ్స్ వస్తే ఏది చూపించని అడిగేస్తుందంట క్లాస్లో విద్యార్థులందరి ముందు. ఆ అమ్మాయి చాలా బాధపడి, అవమానంగా ఫీల్ అయ్యి, మానసిక సంఘర్షణకు, ఉద్వేగానికి గురయ్యి ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేసేసి, ఎంత ఉద్వేగానికి గురైందో ఆ అమ్మాయి, కుప్పకూలిపోయిందట ఇంట్లో. హాస్పిటల్ తీసుకెళ్లేసరికి బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పారు. ఆ అమ్మాయి చనిపోయింది, అయిపోయింది. ఒక మాటకే ఫీల్ అవుతారా అంటే సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, ఫీల్ అవుతారు. అయిపోయిన తర్వాత ఇంకేముంది, మొత్తం అందరూ వెళ్ళారు, ఆ కాలేజీ ముందు ధర్నా చేశారు, తల్లిదండ్రులు ఏడ్చుకున్నారు, గుండెలు బాతుకున్నారు. ఆ టీచర్ని ఇక ఏదో సస్పెండ్ చేయడమో, అరెస్ట్ చేయడమో ఏదో చేస్తారనుకోండి. వాళ్ళు ఏమంటారు, బొకాయిస్తారా, మేమేం అనలేదు, ఆ అమ్మాయికి ఏదో మానసిక సమస్యలుండి, ఆ అమ్మాయికి ఏదో ఆరోగ్య సమస్యలుండి మా కాలేజీల మీద బొరత జరుగుతున్నారు. శారీరక మానసిక సమస్యలున్న పిల్ల మీరు తిట్టిన తర్వాత ఎందుకు చనిపోద్ది, ఎన్ని రోజులు పోలేదే అంటే విపరీతంగా మానసికంగా టార్చర్, సంఘర్షణ, అవమానాన్ని ఎదుర్కొంది ఆ అమ్మాయి. దాంతో ఏదో మొత్తానికి ఆ బ్రెయిన్ రక్తం సరఫరా అయ్యేది, క్లాట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయింది ఆ పిల్ల. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలోనేమో మార్కులు తెగ రావాలి, తెగ చదవాలి అనేసి టార్చర్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఫీజులు బాగా కడతారు కదా. వీళ్ళకి సరిగ్గా మార్కులు రాకపోతే పేరెంట్స్ అడుగుతారు, సమాధానం చెప్పాలి. ర్యాంకులు వస్తే బయట ఈ కటౌట్లు, బోర్డులు వేయించుకుంటారనమాట. ఇన్ని మార్కులు వచ్చినాయి మా కాలేజీలోనూ, స్కూల్లో చదివే పిల్లలకి, కాబట్టి అందరినీ తెచ్చి మా స్కూల్లోనూ కాలేజీలోనూ పడేయండి. ఈ ప్రచారాలకి, తల్లిదండ్రులకి ఈ యాజమాన్య సమాధానం చెప్పుకోవడానికి ఈ పిల్లలు ఉపయోగపడతారు. కాబట్టి వాళ్ళని చదవండి మార్కులు అని టార్చర్ చేస్తారు ప్రైవేట్ కాలేజీలు. ఫీజులు పెడతారు కాబట్టి మార్కులు రాకపోతే వాళ్ళు ఒప్పుకోరు.
గవర్నమెంట్ కాలేజీలలో ఏంటంటే ఫీజులు ఉండవు కదా, ఉద్యోగాలు జాయిన్ అయ్యే వాళ్ళందరూ గవర్నమెంట్ టీచర్లు. వీళ్ళకి ఏంటంటే మాకు వెనక ఉద్యోగం ఉంది, మేమే కింగులమి, ఫీజులు కట్టకుండా వీళ్ళు ఏదో గవర్నమెంట్ దాంట్లో చదువుతూ ఉన్నారు, మా ఇష్టారాజ్యమైన లెక్క లేకుండా నోటు దురుసుగా పొగరగా మాట్లాడటం, లెక్క లేకుండా ప్రవర్తించడం. గవర్నమెంట్ ఉద్యోగాలు లెక్క లేకుండా ప్రవర్తిస్తారా? ఫీజు కట్టని ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ కాలేజీ ఆ ఆడపిల్లలు లేదంటే ఎవరైనా విద్యార్థులు అంటే అంత లోకుగా మాట్లాడతారా? అవమానకరంగా మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు మీకు? రెండే విషయాలు, కాలేజీలో కానీ స్కూల్లో కానీ పిల్లలకి చదువు అంత కరెక్ట్గా ఉందా లేదా, పిల్లల బిహేవియర్ సరిగ్గా ఉందా లేదా అంతవరకు చూసుకోవాలి. ఏం కాలేజీకి ఒక అరగంట ఆలస్యంగా వస్తే కొంపలు ఆరిపోతాయా? వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయా లేదంటే మీ జీవితాలు నాశనం అవుతాయా? అందులో ఎప్పటి నుంచో మనం కోరుకుంటున్నాం ఆడపిల్లలకి ప్రత్యేకించి ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో అప్పటి నుంచి కాస్త ఈ పీరియడ్స్ ఉన్నప్పుడు కనీసం మినిమం ఒక 2-3 రోజులు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఆ పిల్ల స్కూల్కి వచ్చే లేదా కాలేజీకి వచ్చే విధంగా కాకుండా ఇంట్లోనే ఉండి చదువుకునే విధంగా ఏర్పాటు చేయాలి అనేసి. ఈ పీరియడ్స్ సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు ఈ రోజుల్లో కూడా. ఈ మధ్య ఒకసారి మనం చూసాం గుజరాత్లో అనుకుంటా, పీరియడ్స్లో ఉంటే ఒక పిల్ల ఆ విషయం చెప్పకపోతే వాళ్ళకి ఏదో బాత్రూంలో కొన్ని బ్లడ్ చుక్కలు కనిపించి పిల్లలందరినీ చెక్ చేయించింది టీచర్ అమ్మ. స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు ఎవరికి పీరియడ్స్ వచ్చాయి. ఏంటండి ఈ దరిద్రం? వచ్చాయి బాత్రూంలో 2 చుక్కలు కనపడే చస్తారా? క్లీన్ చేసుకుంటే పోదా? రోజు బాత్రూంలో మలమూత్రాలు క్లీన్ చేయడం లేదా? మనము 2 చుక్కలు క్లీన్ చేసుకోలేమా? దానికి కూడా ఆడపిల్లల్ని నాశనం చేసాడు, బెదిరించాడు, భయపడేలా చేసాడు. పీరియడ్స్ అంటే భయపడతారు ఆడపిల్లలు. ఆ పీరియడ్స్ వచ్చి ఆ పిల్ల కాలేజీకి లేటుగా వచ్చింది, ఏం వస్తారు ఆ మాత్రానికే? అసలు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆడపిల్లలకి 3 రోజుల పాటు ఇంట్లోనే ఎడ్యుకేషన్ జరిగే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా. పీరియడ్స్లో నొప్పుల్లో ఆ పిల్ల ఏడ్చుకుంటూ పొట్ట పట్టుకొని ఒత్తుకుంటూ ఎందుకు వెళ్ళాలండి స్కూల్కి కాలేజ్కి? మరి ఏదైనా ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టే అనేది ఇంట్లోనే జరపాలి పీరియడ్స్లో ఉన్నప్పుడు పిల్లలకి. మరీ అత్యవసరం అయ్యి ఏదో ఎగ్జామ్స్ డైరెక్ట్గా రాయాలి అనే పరిస్థితి ఉంటే తప్ప పీరియడ్స్ ఆడపిల్లల్ని స్కూల్కి కాలేజీలకు పిలవకండి. 3 రోజులు ఇంట్లోనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ జరగడా చూడండి. ఇప్పుడు అందరి దగ్గర ల్యాప్టాప్లు ఫోన్లు ఇవన్నీ ఉంటున్నాయి కదా. ఆ పిల్ల పాపం ఏడ్చుకుంటా పీరియడ్స్ రావడం, ఈ టీచర్ ఏమో ఆడదయ్యి ఉండి పీరియడ్స్ నాటకాల చూపించు అంటే చూపిస్తారా పీరియడ్స్? ఇప్పుడు చూపిస్తుందా ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి ప్రపంచానికి? పీరియడ్స్ బాధలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలు పీరియడ్స్ కారణంగానే ఆత్మ న్యూనతకు గురవుతున్నారు. స్కూల్ ఆడపిల్లలు, కాలేజ్ ఆడపిల్లలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో చూసుకుంటే తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు ఆడపిల్లలు. మరీ దారుణంగా 8 ఏళ్ళకి 10 ఏళ్ళ లోపలే మెచ్యూర్ అయ్యే వాళ్ళ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇంతకు ముందు రోజుల్లో అంటే బాగా శారీరక పరిశ్రమ చేసే వాళ్ళు, గట్టి ఆహారం తీసుకునేవాళ్ళు కాబట్టి 15 ఏళ్ళకి అలాగా మెచ్యూర్ అయ్యేవాళ్ళు. కాస్త అప్పుడు తెలిసి ఉండేది, ఇంట్లో వాళ్ళు నేర్పేవాళ్ళు. ఇంత దారుణంగా ఎడ్యుకేషను, ఇంత పిల్లల మీద విపరీతంగా స్ట్రెస్, ప్రెజర్ పడే విధంగా కూడా ఉండేది కాదు. ఇప్పుడు చూసుకుంటే 10 ఏళ్ళ లోపలే పీరియడ్స్ పిల్లలకి. అదేంటో కూడా అర్థం కానీ వాళ్ళు పిల్లలు సరిగ్గా సెట్ చేసుకోలేని మానసికంగాను శారీరకంగాను అలాంటి స్థితి. ఆ స్థితిలో మళ్ళీ స్కూలు హెవీ ప్రెషర్ చదువు గురించి, ఆ స్థితిలో మళ్ళీ కాలేజ్, అక్కడ మళ్ళీ టీచర్ అమ్మలు లేడీస్ అయ్యుండి వీళ్ళే అవమానించడం. ఈ పీరియడ్స్కి సంబంధించి కూడా ఆడపిల్లల మతి మీద ప్రెజర్ పడుతుంది. పీరియడ్స్కి సంబంధించి ఆత్మన్యూనతా భావానికి లోనయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆడపిల్లలు అనే నివేదికలు భారతదేశంలో పెరిగిపోతున్నాయి అనే విషయాన్ని తల్లిదండ్రులు, గురువులు గుర్తుపెట్టుకోవాలి. పీరియడ్స్ ఉన్నప్పుడు ఆడపిల్లల్ని స్కూల్కి కాలేజీలకి వచ్చే పని లేకుండా 3 రోజుల పాటు వాళ్ళని ఇంట్లోనే ఉండమని చెప్పాలి. ఆ విధమైన సిస్టమ్ తీసుకురావాలి ఎడ్యుకేషన్లో. ఇంట్లో నుండే వాళ్ళు ఆన్లైన్లో చదువుకునే విధంగా ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇంకా ఆడపిల్లలు చచ్చిపోతారు, ఈ అనర్థాలకు మనమే కారణమవుతాం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకొని ఆడపిల్లల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం. జై హింద్.